హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇదిగోండి, నేనైతే బీట్రూట్ హల్వా అయితే చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టుకున్నాను. జీడిపప్పు, బాదం అయితే వేయించాను. జీడిపప్పు లేదు నేను నా దగ్గర. అదే నేతిలో మనం బీట్రూట్ వేసేసి ఒక 5 minutes మగ్గనిచ్చిన తర్వాత మిల్క్ వేయాలి. 2 ప్యాకెట్స్ అంటే పెద్ద గ్లాస్, ఒక గ్లాస్ మిల్క్ అయితే వేసాను. ఇప్పుడు బాగా ఇది మగ్గిపోవాలి బీట్రూట్ మొత్తం. తర్వాత మనం బెల్లం అయితే వేసుకుందాం. బెల్లం, యాలకులు. ఓకే, ఇదిగోండి, బీట్రూట్ అయితే బాగా మిల్క్లో బాగా బాయిల్ అయిపోవాలన్నమాట. మొత్తం కుక్ అయిపోవాలి, దగ్గర అయిపోవాలి మిల్క్ మొత్తం థిక్నెస్ వచ్చేసి. బీట్రూట్ హల్వా అయితే ప్రిపరేషన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పట్టుకుని పెట్టుకోవాలి. తర్వాత బీట్రూట్ అందులోనే వేసి ఒక 5 minutes బాగా కుక్ అయిన తర్వాత మనం మిల్క్ వేసుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలి. ఇంకా ఇదిగోండి, మిల్క్ చాలా ఉంది, థిక్నెస్ మొత్తం అయిపోవాలి. లిక్విడ్ మొత్తం ఇది అయిపోయి అబ్జర్వ్ అయిపోవాలి, మొత్తం థిక్నెస్ రావాలి. తర్వాత ఇందులో బెల్లం అయితే దంచి పెట్టుకున్నాం. షుగర్ నో, ఓన్లీ బెల్లం వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి కూడా వేసుకుందాం దంచి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం అయితే దంచి పెట్టుకున్నాం. ఇవి యాలకులు అనమాట, సినమన్ సీడ్స్. ఇదిగోండి, ఇవైతే పౌడర్ చేసుకున్న. మిల్క్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో అయితే వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది, అరోమా బాగుంటుంది అనమాట. స్వీట్లో ఎక్కువ వేసేది ఇలాచీ కదా, నేను 2 అయితే వేసే యాలకులు. ఇదిగోండి, కనిపిస్తుందా? మంచి స్మెల్, అరోమా వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. 2 యాలకులు అయితే వేసాను. ఇంకా కుక్ అవ్వాలి, ఇంకా కుక్ అవ్వాలి. ఇదిగోండి, 2 యాలకులు అయితే వేసాను. పాలు మొత్తం దగ్గరగా అయిపోవాలి, బాగా కుక్ అవ్వాలి. బీట్రూట్ అయిన తర్వాత మనం ఇందులో బెల్లం అయితే వేసుకుందాం. ఓకే, కుక్ అవ్వనిద్దాం. తర్వాత ఘీ కూడా వేసుకుందాం. ఓకే, ఇదిగోండి, ఒక కప్పు బెల్లం అయితే ఉంది, మనం చూసి వేసుకుందాం. ఇదేమో మా డాడీ కోసం చేస్తున్నాను. ఆయనకి బ్లడ్ లేదంటే, హార్ట్ పేషెంట్లేండి. హార్ట్ సర్జరీ అయింది, కాకపోతే ఇప్పుడు ఏజ్ బాగా అవుతుంది కదా, కొంచెం ఓల్డ్ అవుతున్నారు, ఒంట్లో బ్లడ్ లేదు పాపం. అందుకని నేనైతే బీట్రూట్ హల్వా అయితే చేస్తున్నా మా డాడీ కోసం. మా డాడీ మా మమ్మీ ఇద్దరు తింటారని చెప్పేసి. ఇదిగోండి, బాయిల్ అవుతుంది కదా, దగ్గరికి వచ్చేసింది లేండి. ఇంక మనం బెల్లం అయితే వేసుకుందాం. నేనైతే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నా, సరిపోతే మనం కొంచెం జ్యూస్ వేసుకుందాం. ఓకే, ఇదిగోండి, బెల్లం అయితే వేస్తా. మళ్ళీ ఇది కరగాలి కదా, చూసి మనకి స్వీట్నెస్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఓకే, ఒక కప్పు బెల్లం అయితే వేస్తాను అనమాట. షుగర్ వద్దు, బెల్లమే వాడండి, చాలా మంచిది. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ కూడా తొందరగా పెరుగుతుంది. బీట్రూట్, క్యారెట్ ఎక్కువ వాడుతూ ఉంటే మనకి ఎనీమియా అనే ఇది బాడీలో తగ్గుతుంది. బ్లడ్ లేకపోతే ఎనీమియా వచ్చింది, అది వస్తే చాలా ప్రమాదం. షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ అసలు ఉండదు. కాబట్టి మనం బీట్రూట్ హల్వా, జ్యూస్ ఏదో చేసుకొని తాగుతూ ఉంటామన్నమాట. बिज्जू देखती का इधर ए मीठा पान बार हुआ
नहीं देखती का जरा दाएंगे क्या गया ये जरा देखती जल्दी आप पानी को भी जाना है चाक को देख दिया कहीं मैं यही पढ़ना जात है जल्दी खा तू ये ओ ऑन कर कुछ है ना बोल दो सब भी रिकॉर्ड क्या नहीं ले अरे चलो फ्रेंड्स నేను ఒక కప్ అయితే వేసాను సరిపోలేదు మళ్ళీ ఒక కప్ వేసుకున్నాను బెల్లం స్వీట్నెస్ ఎక్కువ కావాలి కదా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే బెల్లం కరగాలి కదా ఇదిగోండి 2 కప్స్ అయితే బెల్లం వేసాను నేను ఒక 4 గంటలు బీట్రూట్ అయితే పెద్దవి తీసుకున్నాం ఇవైతే బాగా కరగాలి సిమ్లో పెట్టి మనం బాగా కుక్ చేసుకుందాం ఇంకా దగ్గర కావాలి ఇందులోంచి ఘీ రిలీజ్ అవ్వాలన్నమాట మిల్క్ ఉంది ఇంకా కరిగిపోవాలి మొత్తం 2 కప్స్ ఆఫ్ దీంతో 2 కప్స్ ఆఫ్ బెల్లం బాగా కుక్ అవ్వాలి ఇదిగోండి ఒక స్పూన్ అయితే ఘీ వేసా మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి ఇదిగోండి థిక్నెస్ కూడా వచ్చేసింది బెల్లం అయితే ఒక 2 కప్స్ అయితే వేసాను నేను డ్రై ఫ్రూట్స్ ఏం లేదు ఫ్రెండ్స్ అందుకని ఉట్టి జీడిపప్పు వేయించాను ఇందులో డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్లేదు బీట్రూట్ చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది బ్లడ్ పెరుగుతుంది కొంచెం థిక్నెస్ రావాలి ఇదిగోండి బీట్రూట్ హల్వా అయితే ప్రిపరేషన్ అవుతుంది ఈ ఒక స్పూన్ అయితే వేసే చాలు బాగా థిక్ కావాలి ఇంకా కొంచెం ఉంది లిక్విడ్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలన్నమాట ఇదిగోండి చిన్నప్పుడు మనకి మన పేరెంట్స్ ఎంత పెంచి పెద్ద చేసి ఉంటారు ఇప్పుడు వాళ్ళు కొంచెం ఓల్డ్ అయిన తర్వాత మనం వాళ్ళకి మంచి చెడు చూడాలి కదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు వాళ్ళు మనకి తినక మనకు అన్నీ పెట్టి పెంచి ఉంటారు పేరెంట్స్గా ఇప్పుడు మనం వాళ్ళు కొంచెం ఏజ్ బార్ అవుతున్నప్పుడు మనం వాళ్ళకి పట్టించుకోవాలి మనం వాళ్ళని రెగ్యులర్ చేయకూడదు ఎందుకంటే పాపం ఏజ్ పెరుగుతుంది వాళ్ళకి శక్తి ఉండదు బాడీలో మనం చేతనైన వరకు ఏదో ఒకటి ఆడపిల్ల మగపిల్లడు అని కాదు మన చేతనైనది ఏదైనా సరే తిండి రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఏదో ఒకటి సాయం చేస్తూ ఉండాలి వాళ్ళు ఉన్నప్పుడే కదా మనకు తెలిసేది ఏదైనా వాళ్ళు లేనప్పుడు మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి పేరెంట్స్గా వాళ్ళు మనకు పేరెంట్స్ కాబట్టి వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం లేదా ఫుడ్ పెట్టడం మంచి చెడు చూసుకోవడం చేయాలి పేరెంట్స్ని ఎవరు రెగ్యులర్ చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది నా ఒపీనియన్ చిన్నప్పుడు వాళ్ళు మనని ఎంత పెద్ద చేస్తుంటారు తినక మంచి చెడు చూసి చదివించి వాళ్ళకున్నా లేకపోయినా మనకు బట్టలు కొనిపించి తినిపించి స్కూళ్ళకి పంపించి మంచి చెడు చూశారు కదా మనం కూడా చూడకపోతే ఎట్లా చెప్పండి మా నాన్న కూడా ఒంట్లో బాగుండట్లేదు రండి పాపం హార్ట్ పేషెంట్ మనిషి మా అమ్మ కూడా షుగర్ ఉంది ఒంట్లో బాగుండట్లేదు ఇంకా అందుకని ఏదో మేము ఇక్కడ నుంచి అయితే చేసి తీసుకెళ్తున్నాం మా ఇంట్లో నుంచి బీట్రూట్ హల్వా పేరెంట్స్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్ మనం ఉన్నంతలో వాళ్ళకి మంచి చెడు చూసుకుంటూ ఉంటాం ఓకే వాళ్ళ లేని రోజు మనకు తెలుస్తుంది పేరెంట్స్ యొక్క విలువ ఏంటో మనకి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి బీట్రూట్ హల్వా అయితే అవుతుంది కొంచెం అవ్వాలి ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసాను ఇదిగోండి బీట్రూట్ హల్వా అయితే ప్రిపరేషన్ అయిపోయింది రెడీ ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ బీట్రూట్ హల్వా ఈజ్ రెడీ మా డాడీ కోసం ఇంత కష్టపడి చేశాను ఆయన తిని నాకు ఎలా ఉందో చెప్తే నాకు ఇంకా చాలా చాలా సంతోషం అన్నమాట బెల్లమే వేసాను షుగర్ తినకండి షుగర్ తింటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి బెల్లం తింటే ఐరన్ పెరుగుతుంది కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి ఇందులో ఇదిగోండి బీట్రూట్ హల్వా ఈజ్ రెడీ ఓకే బాగా చల్లారిపోయిన తర్వాత బాక్స్లో అయితే పెట్టుకుందాం బీట్రూట్ హల్వా ఈజ్ రెడీ ఫ్రెండ్స్ ఇదిగోండి మంచి ఆరామం వస్తుంది ఘీ
డ్రై ఫ్రూట్స్ బెల్లం వేసాం కదా, మంచిగా ఇదైందనమాట. ఇదిగోండి ఘీ చూడండి, సూపర్ టేస్ట్ ఉంది. బెల్లం కూడా సరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం అయితే చేసా ఫ్రెండ్స్, మా నాన్న కోసం, మా అమ్మ కోసం బీట్రూట్ హల్వా ఈజ్ రెడీ. ఇదిగోండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.